నిరుపయోగమైన వస్తువులతో ఆకట్టుకునే కళాకృతులను తీర్చిదిద్దడంలో ఆమె దిట్ట. ఎందుకు పనికిరాని కాగితం ముక్కలను చూడముచ్చటగా మార్చడంలో ఆరితేరారు నెల్లూరుకు చెందిన శారదామణి. ఆమె ప్రతిభకు ప్రముఖుల ప్రశంసలతో పాటు 6 రికార్డులు సొంతమయ్యాయి. నిరుపయోగంగా ఉన్న సీడీలు, దినపత్రికలు, పెళ్లి పత్రికలు, సబ్బు, బెలూన్, బల్బులు, టిష్యూ పేపర్, రాళ్లు, పూసలు, పురిదారం, పాత నీళ్ల సీసాలను వినియోగించి బొమ్మలను తయారు చేయడంపై నెల్లూరు వాసి శారదామణికి ఆసక్తి. ఆమె 10 ఏళ్లలో వందల సంఖ్యలో కళాఖండాలను తీర్చిదిద్దారు. ఇందులో వినాయకుని ప్రతిమలు, దీపాలు, ఫోటో ఫ్రేమ్స్ వంటివి ఉన్నాయి. ఆ తర్వాత క్విల్లింగ్ పేపర్, కాగితం ముక్కలతో ఆకృతులు తయారు చేయడం మొదలుపెట్టారు. సన్నటి పేలికలుగా ఉండే వీటిని అతికించుకుంటూ చుట్టలుగా చుట్టి బొమ్మలను తయారు చేస్తున్నారు. ఇలా ఏడాదిలో 170 వరకు బొమ్మలను తయారు చేశారు. వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, సాగరకన్య, జాతీయ జెండా, భరతమాత, వాయిద్య పరికరాలు, బ్యాండ్ మేళం బృందం, పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, స్పైడర్ మ్యాన్, డోరే మ్యాన్, సూపర్ మ్యాన్, మిక్కీ మౌస్, వివిధ రకాల జంతువుల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహిళలు ఇంట్లో ఒంటరిగా కూర్చోకుండా ఏదో ఒకటి అలవర్చుకోవడం వల్ల సృజనాత్మకత బయటపడుతోందని శారదామణి సూచిస్తున్నారు. ఈ వేస్ట్ మెటీరియల్ని దేనిగా మారిస్తే పిల్లలు యూజ్ఫుల్గా వాడుకుంటారు అట్లా ఆలోచించేదాన్ని. ఇప్పుడు పిల్లలందరూ గ్యాడ్జెట్స్ పట్టుకొని టీవీ ముందు కూర్చొని తప్ప వాళ్ళకంటూ ఇంక ఏ విధమైన పని చేయట్లేదు, స్టడీ తప్ప అదొకటే చేస్తున్నారు. అదే మనం ఈ క్రాఫ్ట్ని కానీ వాళ్ళకి నేర్పించడం మొదలు పెడితే వాళ్ళలో పేషెన్సీ పెరుగుతుంది. ముందు క్రాఫ్ట్ చేయాలి అంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. కుదురుగా కూర్చొని చేయడం కూడా అలవాటు అవుతుంది. ఈ క్రాఫ్ట్ వలన వాళ్ళకి మెమరీ కూడా బాగా పెరుగుతుంది. అనాథాశ్రమాలలో ఉన్నవారికి క్విల్లింగ్ పేపర్, సిల్క్ థ్రెడ్ ఆభరణాల తయారీలో ఉచితంగా శిక్షణ అందించాలని అనుకుంటున్నట్లు శారదామణి చెబుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా క్విల్లింగ్ పేపర్ తోటి జ్యువెలరీ అనేది బాగా ట్రెండ్గా ఉంది. అది ఎందుకు ట్రెండ్గా ఉంది అంటే హెవీగా ఉంటుంది, ప్లస్ అస్సలు వెయిట్ ఉండదు. దానివల్ల కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ అందరూ బాగా దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. నేను ఆ ఫస్ట్ జ్యువెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఆ క్విల్లింగ్ పేపర్తో తయారు చేశాను. దానిలో ఇంకా కొత్తగా ఏమైనా చేద్దాము అని అనుకుంటూ 3D డాల్స్ ట్రై చేయడం జరిగింది. ఈ 3D డాల్స్ వచ్చి నేనే ఓన్గా చేశాను. ఇండియా బుక్, తెలుగు బుక్, వండర్ బుక్, గోల్డెన్ స్టార్ బుక్, RHR, జీనియస్ రికార్డులతో పాటు కళాదీప్తి ప్రతిభా పురస్కారాన్ని శారదామణి సొంతం చేసుకున్నారు. ఫేస్బుక్ నిర్వహించిన పోటీలో క్విల్లింగ్ క్వీన్ అవార్డును గెలుచుకున్నారు.